వెల్కమ్ బ్యాక్. గతంలో ధరణి పేరిట ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేశారంటూ మంత్రి కొండా సురేఖ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా గతంలో ధరణి తీసుకొచ్చారంటూ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటూ చెప్పామని, అలాగే చేశామంటూ తెలిపారు. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ ని ఆయన ప్రారంభించాడు. గత ప్రభుత్వంలో ఈ బాధతోటి ఎంతో మంది చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మానసిక క్షోభతోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా రైతు చనిపోతే కనీసం వెళ్లి పలకరించిన పాపాన పోలేదు. ₹1 నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. మీ రైతులకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాము, ఈ భూభారతి ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం కాబడతాయి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి పంచాయతీలు కూడా ఉండవు. మీ భూమి మీకు దక్కుతుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి మనం సదా రుణపడి ఉండాలి. మన రెవెన్యూ